తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు నన్ను అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారిని మిగతా బీఆర్ఎస్ నాయకులను షాబాద్లో జరిగిన అత్యంత దారుణమైన హత్యలకు సంబంధించి బాధితులను పరామర్శించుదామని వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ హోంశాఖ మంత్రి, అదేవిధంగా మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని కూడా చేవెళ్ల దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున ప్రజలు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నారు వేల సంఖ్యలో. ఇలా నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంశాఖ మంత్రిగా ఉండగా పోక్సో కేసులకు అడ్డగా మారింది. ఇది ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఈ మాట చెప్పాలంటేనే బాధేస్తున్నది, కానీ ఇది వాస్తవం. ఇక నిన్న రాత్రి షాబాద్లో 6 మందిని ఒక నిందితుడు, రాజ్ కుమార్ నిందితుడు అత్యంత ఘోరమైన రీతిలో చాలా కూల్గా 6 మందిని చంపడం జరిగింది. ఒక్క పోలీస్ అధికారి కూడా దీంట్లో అడ్డం పోలేదు. అసలు విషయం ఏంటయ్యా అంటే, మే 16వ తారీఖు నాడు, అంటే సరిగ్గా 55 రోజుల క్రితం మే 16వ తారీఖు నాడు ఈ నిందితుడి మీద పోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు చనిపోయిన అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ, వాళ్ళిద్దరూ కలిసి షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆ నిందితుడిని, ఆ రాజ్ కుమార్ నిందితుడిని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కు తీసుకురాలేదు. 55 రోజులు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతి చోట కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ మీటింగులు పెడుతూ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఇంకా మిగతా అందరి ప్రజలను కూడా వెటకారం చేస్తూ నిందిస్తున్నారు కదా. ఒక్కసారి మీ ఓన్ హోం శాఖలో ఏం జరుగుతుందో చూసుకోండి. 55 రోజులు ఒక నిందితుడిని మీరు అరెస్ట్ చేయకుండా ఉంటే, ఆ బాధితురాలి తల్లిదండ్రులు, ఆ బాధితురాలి ముఖ్యంగా తండ్రి, ఆ బాధితురాలి తల్లి, అదేవిధంగా వాళ్ళ మామ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు 4-5 సార్లు పోయి కూడా ఎందుకు సార్ వాడిని తీసుకురావడం లేదు, వాడు ఎట్లయినా మమ్మల్ని చంపుతాడు అని చెప్పి బాధ వెళ్ళగక్కినా కూడా మీ మనసు కరగలేదు, మీ పోలీసుల మనసు కరగలేదు. చివరికి మీరు చూసిండ్రు కదా, నిన్న రాత్రి 6 మందిని చాలా కూల్ గా నరికేసిపోయాడు ఆ దుర్మార్గుడు. ఇప్పటికి కూడా వాడు దొరకడం లేదు. అదే మే 8వ తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ కూడా 9 రోజులు మీరు అరెస్ట్ చేయలేదు. వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి లొంగిపోయాడు. ఇందులో కూడా నిందితుడు వానికి ఎప్పుడో టైం దొరికినప్పుడు వచ్చి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇంతకన్నా నీచమైన నికృష్టమైన పని కొట్టుంటుందా రేవంత్ రెడ్డి గారు? 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ అనే ఒక కమిషనరేట్ పెట్టుకున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో భాగమైన ఈ షాబాదే ఇవాళ ఈ 6 హత్యలకు ఆలవాలమైంది. ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణ పేర్లకు నేను హోంశాఖ మంత్రి అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఇలా మేము ఏమైనా గొడవ చేయడానికి పోతున్నామా? మేము ఆ బాధితులకు న్యాయం జరగాలని పోతున్నాం. డెడ్ బాడీ లాగా పడున్నాయి చేవెళ్ళ హాస్పిటల్లో, ఉస్మానియా మార్చిలో పడేసిండు. వాడికి ఇంతవరకు కూడా దాని దగ్గరికి డాక్టర్ పోయి నాదులు లేడు, పోస్ట్ మార్టం జరగడం లేదు. న్యాయం కోసం అడగడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసిండు, అక్కడ సత్యేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసిండు, మిగతా నాయకులంతా అరెస్ట్ చేస్తుంది. ఎందుకింత భయపడుతున్నావు అయ్యా నువ్వు? ఎందుకింత భయం నీకు? అలాంటప్పుడు రాజీనామా చేయి. హోంశాఖ మంత్రిగా పెట్టుకొని ఇంత ఘోరంగా పోక్సో నిందితులకు బెయిల్ దొరుకుతా ఉంటే, వాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, వచ్చి చంపేసిండు కూల్గా. నేను చంపుతాను బాధ్యత చెప్పి చంపిండు వాడు. ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు పోలీసుల మీద? మీరు 55 రోజులు ఏం రివ్యూ చేసిండ్రు? ముఖ్యమంత్రి గారు, మీ డీజీపీ ఏం రివ్యూ చేసిండు? మీ కమిషనర్ ఏం రివ్యూ చేసిండు? మీ రియల్ ఎస్టేట్ దందాలకు రక్షణ ఇవ్వడం తప్ప ఎక్కడుంది ప్రజల ప్రాణాలకు రక్షణ? తెలంగాణ ప్రజలారా, ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆ నిందితుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. వాడిని ఇంతవరకు పట్టుకోలేదు ఈ పోలీసులు. 55 రోజుల నుంచి పట్టుకోలేదు, ఇప్పుడు కూడా పట్టుకోలేదు. 6 మందిని చంపాడు వాడు. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి మిత్రులారా. ఈ పోలీసులతో కాదని చాలా క్లియర్ గా తెలిసిపోయింది. ఈ
తెలంగాణ పోలీసులు ఆ తిరుపతి రెడ్డి, కోండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులైనా వాళ్ళకు రక్షణ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళకి అత్యాధునిక విదేశాల నుంచి తీసుకొచ్చిన ఆయుధాలు దిగుమతి చేసి వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు, వాళ్ళ దందలకు రక్షణ ఇస్తున్నారు. కానీ పేద ప్రజల ప్రాణాలకు, అమ్మాయిల ప్రాణాలకు, ముసలోళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. తప్పకుండా దీన్ని మేము ఖండిస్తున్నాం. సత్యేంద్ర రెడ్డి గారిని వెంటనే వదిలేయాలి, సత్యవతి రాథోడ్ గారిని వదిలేయాలి, మమ్మల్ని కూడా వదిలేయాలి. మేము పోయి మమ్మల్ని షాబాద్లో మేము ప్రజలతో కలవాలి. మమ్మల్ని వదిలేసేదాకా మేము ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ.